తెలుగుదేశం పార్టీలో పదవుల జాతరకు తెరలేచింది. పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీలను ప్రకటించారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాకుండా 40 మందితో కూడిన జంబో కమిటీలను ప్రకటించారు. ప్రతి కమిటీలో 9 మంది ఉపాధ్యక్షులు, 9 మంది కార్యనిర్వాహక కార్యదర్శులు, 9 మంది అధికార ప్రతినిధులు, 9 మంది కార్యదర్శులు, ట్రెజరర్, కార్యాలయ కార్యదర్శి, మీడియా కోఆర్డినేటర్, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు ఉంటారు. ఈ మేరకు జిల్లాలోని పార్టీ యంత్రాంగానికి అధిష్టానం నుంచి సమాచారం అందింది. 2 రోజుల క్రితం పార్లమెంటరీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ప్రకటించారు. వీరితో కలిపి ఒక్కో కమిటీలో 42 మందిని నియమించారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 1050 మందికి పదవులు దక్కాయి. పార్టీ పదవుల్లో మహిళలు, బీసీ, ఎస్సీలకు ప్రాధాన్యమిచ్చారు. బీసీలకు మొత్తం పదవుల్లో 37% అంటే 389 పదవులు దక్కగా ఎస్సీలకు 20% దక్కాయి. బీసీ, ఎస్సీలకు కలిపి 57% పదవులు లభించాయి. ఎస్టీలకు 4%, మైనార్టీలకు 7%, ఓసీలకు 32% పదవులు కేటాయించారు. మహిళలకు పెద్దపీట వేశారు. మొత్తం పదవుల్లో 28% వారికే ఇచ్చారు. పార్లమెంటరీ కమిటీల ఏర్పాటు ప్రక్రియను విజయవంతంగా ముగించుకున్న టీడీపీ అధిష్టానం త్వరలో అసెంబ్లీ ఇన్ఛార్జీల నియామక ప్రక్రియపై దృష్టి పెట్టనుంది. రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీడీపీ ఎమ్మెల్యేలు 135 నియోజకవర్గాల్లో ఉన్నారు. మిగిలిన 40 నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపొందిన 11 నియోజకవర్గాల్లో తంబెల్లపల్లె తప్ప మిగిలిన 10 చోట్ల టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు లేదా గతంలో ఇన్ఛార్జీలుగా ఉన్నవారినే కొనసాగిస్తున్నారు. రెవెన్యూ శాఖపై ప్రజల్లో సంతృప్తి స్థాయిని 80% ఎలా తీసుకురావాలి? వారి పిటిషన్ల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలంటే తక్షణ చర్యలు ఏం తీసుకోవాలి? పారదర్శకత కోసం అవినీతి రహిత సేవలు అందించడానికి చేపట్టాల్సిన మౌలిక చర్యలు ఏమిటి? ఈ శాఖపై ఉన్న చెడు ముద్ర తొలగించి ఫీల్ గుడ్ లోకి తీసుకువచ్చేందుకు ఏ సంస్కరణలు తీసుకురావాలన్న అంశాలపై ప్రభుత్వం సమాలోచనలు మొదలుపెట్టింది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. రెవెన్యూ ప్రక్షాళనకు అవసరమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. ఆ శాఖ స్పెషల్ సీఎస్ సాయి ప్రసాద్ దీనిపై నివేదిక రూపొందించుకున్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను త్వరలో సీఎంతో జరిగే భేటీలో అందించనున్నారు. కలెక్టర్ల సదస్సులో సీఎం అసంతృప్తి, ఆర్టీజీఎస్ సర్వేలలో రెవెన్యూ శాఖ సేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, పిటిషన్లు సింహభాగం రెవెన్యూవే ఉంటున్నాయి. దీంతో ఈ శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. అధికారులు కష్టపడి పనిచేస్తున్నా గుర్తింపు ఉండడం లేదని, రెవెన్యూ అంటేనే బ్యాడ్ అని ప్రజలు భావిస్తున్నారని ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో విశ్వసనీయత పెంచుకోవాలంటూ ఏడాది గడువు పెట్టారు. రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఫీల్ బెటర్ కు తీసుకువచ్చేందుకు అమలు చేయాల్సిన సంస్కరణలపై ఆ శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా మంత్రి అనగాని బుధవారం కీలక భేటీ నిర్వహించారు. ఆ శాఖ స్పెషల్ సీఎస్ సాయి ప్రసాద్, సీసీఎల్ఏ జయలక్ష్మి, అదనపు సీసీఎల్ఏ వెంకటమురళి, సర్వే డైరెక్టర్ కూర్మనాథ్, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఆతిథ్య రంగ అవసరాలకు విశాఖ రుషికొండ ప్యాలెస్ ను కేటాయించాలని యోచిస్తున్నామని మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడకుండా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరేలా త్వరలోనే రుషికొండపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వైసీపీ హయాంలో 100 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన రుషికొండ ప్యాలెస్ వినియోగంపై నిర్ణయంలో జరుగుతున్న జాప్యం పట్ల ఇటీవల కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే దీనిపై ఏర్పాటైన మంత్రుల సబ్ కమిటీ అమరావతి సచివాలయంలో 3వసారి భేటీ అయింది. అధికారులు ప్యాలెస్ కు సంబంధించిన వివరాలను కమిటీకి వివరించారు. సుదీర్ఘ చర్చల అనంతరం ప్యాలెస్ వినియోగంపై పలు ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. ప్యాలెస్ నిర్వహణకు తాజ్ లీలా, అట్మాస్కోర్, ఫెమా సంస్థలు ముందుకు వచ్చినట్లు ఈ సమావేశంలో మంత్రి కేశవ్ తెలిపారు. అయితే రుషికొండ భవనాలు, హోటళ్ల నిర్వహణకు పూర్తి అనుకూలంగా లేవని ఆ సంస్థలు అభిప్రాయపడ్డాయని పేర్కొన్నారు. ప్యాలెస్ పై అదనంగా భవంతులు నిర్మిస్తే ఎలా ఉంటుందని సబ్ కమిటీ ఆలోచనలు చేసింది. ప్యాలెస్ నిర్మాణంలో కొన్ని మార్పులు చేసి ఆతిథ్య రంగానికి కేటాయిస్తే బాగుంటుందని ప్రతిపాదనకు మెజార్టీ మంత్రులు మొగ్గు చూపినట్లు తెలిసింది. అయితే ఈ నెల 28న ఆన్లైన్లో భేటీ అయ్యి అన్ని రకాల ప్రతిపాదనలపై మరోసారి చర్చించాలని సబ్ కమిటీ నిర్ణయించింది. కాగా బీచ్ ఫ్రంట్ వినియోగంపై కూడా కమిటీ సుదీర్ఘ చర్చ జరిపింది. అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ మాల్దీవులు, పుదుచ్చేరి తరహా విధానాలను అనుసరిస్తే బాగుంటుందనే అభిప్రాయం వచ్చింది. ఈ వివరాలను సమావేశం అనంతరం మీడియాకు పయ్యావుల కేశవ్, దుర్గేష్ వెల్లడించారు. వైసీపీ హయాంలో దాష్టికాలకు ఎదురొడ్డి నిలిచిన ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఆమె యోగక్షేమాలు తెలుసుకుని పరామర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామానికి చెందిన నాగేశ్వరమ్మ తదితరులు జగన్ ప్రభుత్వ హయాంలో జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారు. ఆ అక్కసుతో రోడ్డు విస్తరణ పేరిట గ్రామంలో వారి ఇళ్లను అధికారులు కూల్చివేశారు. గత పాలకుల దాష్టికాలకు ఎదురు నిలిచిన నాగేశ్వరమ్మ, నా బిడ్డ పవన్ కళ్యాణ్ వస్తారు, మీ బెదిరింపులకు భయపడం అంటూ రోడ్డెక్కారు.
ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ఆ గ్రామానికి వెళ్లి నాగేశ్వరమ్మను కలిసి ఇంటి కొడుకుగా అండగా ఉంటానని ప్రకటించారు. గెలిచాక తన ఇంటికి రావాలని నాగేశ్వరమ్మ కోరగా ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం బుధవారం ఆ ఇంటికి ఆయన వెళ్లారు. ఆమెను అక్కున చేర్చుకొని అండగా ఉంటానని, అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. అమ్మా, నీ పెద్ద కొడుకును వచ్చా, బాగున్నావా? ఆరోగ్యం ఎలా ఉంది? 4 రోజులుగా నిన్ను చూసేందుకు వద్దామంటే అధికారిక కార్యక్రమాల వల్ల వీలు పడలేదు. నీకిచ్చిన మాట కోసం ఈ రోజు పనులన్నీ వాయిదా వేసుకుని నీకోసం వచ్చా అని ఆప్యాయంగా మాట్లాడారు. నాగేశ్వరమ్మ ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం పవన్ ఆమెకు సంక్రాంతి కానుకగా చీర బహుకరించారు. ఖర్చుల నిమిత్తం మరో 50,000 అందజేశారు. పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించే విషయంలో ఎక్కడా రాజీ పడేది, వెనక్కి తగ్గేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో చేపట్టిన మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా వైబిలిటీ గ్యాప్ ఫండ్ సహా ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. ఆధోని మెడికల్ కాలేజీ నిర్మాణానికి ముందుకు వచ్చిన కిమ్స్ సంస్థతో ఒప్పందం చేసుకోవాలన్నారు. కాలేజీ నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. అలాగే మిగిలిన కాలేజీలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు బిడ్డర్లతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రస్తావనకు వచ్చింది. దేశవ్యాప్తంగా పీపీపీ విధానం అమల్లో ఉందని, పేద వర్గాలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించే విషయంలో పీపీపీ విధానంలో ముందుకు వెళ్లాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను ముందుకు తీసుకువెళ్లేందుకు అవసరమైన కార్యాచరణతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందిస్తూ పీపీపీ ప్రాజెక్టుల అమలును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాల విభాగం, ఆర్థిక శాఖ ద్వారా పలు విధానపరమైన అంశాలకు సహకరించేందుకు ఆర్థిక సహాయ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఈ క్రమంలో అమలులో ఉన్న బీజీఎఫ్ ఆర్థిక చేయూతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో సగం భరించాలని కేంద్రం సూచించిందని వెల్లడించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే లక్ష్యంతో చేపట్టిన సుపరిపాలన యాత్రకు విశేష స్పందన వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. వాజ్పేయి అనేక రంగాల్లో కొత్త ఒరవడి తీసుకువచ్చిన మహోన్నత నాయకుడు. భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా చూడాలన్నదే ఆయన ఆశయం. ఆ లక్ష్యం ప్రధాని మోదీ ద్వారా 2047కు నెరవేరబోతుంది. ఈ నెల 11న ధర్మవరం నుంచి ప్రారంభమైన సుపరిపాలన యాత్ర నేడు వాజ్పేయి జయంతి సందర్భంగా ముగుస్తుంది. అమరావతిలో అటల్ స్మృతి వనం ఏర్పాటు చేసి అందులో 13 అడుగుల వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామని చెప్పారు. రాజధాని అమరావతిలో వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ ఇవాళ జరగనుంది. ఉదయం 11 గంటలకు వెంకటపాలెం సమీపంలో అటల్ కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరిస్తారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు కార్యక్రమంలో పాల్గొంటారు. వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రాజధాని అమరావతిలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందుకు N4, E4 రోడ్డు జంక్షన్లో వాజ్పేయి స్మృతి వనానికి 2.53 ఎకరాలు కేటాయించింది. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ లో భాగంగా పౌరులకు మెరుగైన సేవలు వేగంగా అందించేందుకు ప్రతి శాఖ ఇండికేటర్లు సిద్ధం చేసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు 10 సూత్రాల అమలుపై సచివాలయంలో ఆయా శాఖల నోడల్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధన కోసం రూపొందించిన 10 సూత్రాలను 10 మిషన్లుగా నిర్దేశించుకుని పనిచేయాలని సూచించారు. జీరో పావర్టీ మిషన్లో భాగంగా P4 విధానాన్ని ముందుకు తీసుకువెళ్లడంతో పాటు పథకం అమలుకు విజన్ మానిటరింగ్ యూనిట్ల ద్వారా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబము సాధికారిత సాధించాలని, అలాగే వ్యక్తులకు ఆర్థిక భద్రత కల్పించడమే ఈ మిషన్ ముఖ్య లక్ష్యమన్నారు. వివిధ సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రంలోని 30 లక్షల బీపీఎల్ కుటుంబాలకు ఎంత ప్రయోజనం కలిగిందో అంచనా వేయాలని ఆదేశించారు. పాపులేషన్ మేనేజ్మెంట్ కు సంబంధించి విధానాన్ని రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. నైపుణ్య ఉద్యోగాల కల్పన అనేది అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే మొట్టమొదటి ప్రాధాన్యంగా పనిచేయాలన్నారు. నైపుణ్యం పోర్టల్ ద్వారా ఈ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఉంచాలని సూచించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరోసారి వీఆర్ఎస్ ను ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో మొదటిసారి వీఆర్ఎస్ ప్రకటించినప్పుడు 1146 మంది సంస్థ ఇచ్చిన డబ్బులు తీసుకుని వెళ్లిపోయారు. జూన్ నెలలో రెండోసారి వీఆర్ఎస్ ప్రకటించినప్పుడు ఇంకో 487 మంది ముందుకొచ్చారు. ఈసారి మరో 570 మందికి వీఆర్ఎస్ ఇవ్వాలని ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. మొదటి విడత వీఆర్ఎస్ తీసుకున్న అందరికీ పూర్తి సెటిల్మెంట్ చేయగా రెండోసారి వీఆర్ఎస్ తీసుకున్న వారికి 50% ప్యాకేజ్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును 2027
జూన్ నాటికి పూర్తి చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి యోగేష్ దిశానిర్దేశం చేశారు. సీఈఓగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా ప్రాజెక్టు ప్రాంతంలో ఆయన పర్యటించారు. నిర్వాసితులకు అందిస్తున్న సహాయ పునరావాస కార్యక్రమాలను తెలుసుకునేందుకు తొలుత నేరుగా ముంపు ప్రాంతాలకు వెళ్లారు. నిర్వాసితులతో మాట్లాడారు. సహాయ పునరావాసం అందుతున్న తీరును, వారిని, అధికారులను కూడా అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో 2 దఫాలుగా దాదాపు 2,000 కోట్లను నిర్వాసితుల ఖాతాల్లో ప్రాజెక్టు అధికారులు ఆయనకు తెలియజేశారు. ఆ తర్వాత యోగేష్ బృందం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంది. ఎగువ, దిగువ కాపర్ డ్యాంలు వద్ద బట్రస్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని, కాంక్రీట్ నాణ్యత ల్యాబ్లను బృందం సభ్యులు పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్ పనులు 83% పూర్తి కావడం, ఎర్త్కమ్ రాక్ ఫీల్డ్ డ్యాం పనులు 14% దాకా జరగడంపై యోగేష్ సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వచ్చిన ప్రతిసారి పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేస్తున్నారని గుర్తు చేశారు. ఇటీవల ఢిల్లీ వచ్చి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, సిఆర్ పాటిల్ను కలిసినప్పుడు కూడా ఇదే చెప్పారని తెలిపారు. కేంద్రం సైతం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసే ఉద్దేశంతో ఉందన్నారు. డయాఫ్రమ్ వాల్ కు సంబంధించి ఇంకో 17% పనులే మిగిలి ఉన్నందున, మరోవైపు సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు చేపడుతున్నందున 2027 జూన్ లక్ష్యాన్ని చేరుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కేసీఆర్ చరిత్ర ఇక ముగిసిన కథేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్ కుటుంబం అధికారంలోకి రాదని, తాను రానివ్వబోనని కొడంగల్ నియోజకవర్గం సాక్షిగా శపథం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ 3/2 సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. 2029 ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 80 సీట్లు గెలుచుకుంటామని, 153 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 100కు పైగా సీట్లు గెలుచుకుంటామని తెలిపారు. ఇది తన సవాలని, ఈ విషయాన్ని చంద్రశేఖరరావు, తారక రామారావు, హరీష్ రావు, వినోద్ రావు, దయాకర్ రావు రాసిపెట్టుకోవాలని అన్నారు. కొడంగల్ నియోజకవర్గ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సర్పంచులను సీఎం రేవంత్ రెడ్డి శాలువాలతో సత్కరించి ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా జరిగిన సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. 2 ఏళ్ల తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ తన తోలు తీస్తానంటున్నారని, సోయలేని మాటలు, స్థాయి లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే కేసీఆర్ కింద పడి నడుము విరిగిందని అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ నే బందీఖానాగా మార్చుకున్నారని, వాస్తవానికి ఆయనను జైలుకు పంపినా ఇదే జరుగుతుందని పేర్కొన్నారు. పైగా ప్రభుత్వానికి అదనంగా తిండి ఖర్చు కూడా అవుతుందన్నారు. 2 ఏళ్లుగా కేసీఆర్ తోలు తీయడమే నేర్చుకున్నట్లున్నారని, అలా అయితే ఆయనకు మటన్ కొట్టు మస్తాన్ దగ్గర ఉద్యోగం ఇప్పిస్తానని ఎద్దేవా చేశారు. తాను కేటీఆర్లా అమెరికాలో బాత్రూంలు కడిగి తెలంగాణకు రాలేదని సీఎం రేవంత్ అన్నారు. అయ్య పేరు చెప్పుకొని మంత్రి పదవి తెచ్చుకోలేదన్నారు. నల్లమల్ల రైతు కుటుంబం నుంచి వచ్చాను, కష్టపడి ఎదిగి ముఖ్యమంత్రిని అయ్యాను, తండ్రి కొడుకుల తాట తీస్తా అని రేవంత్ హెచ్చరించారు. 10 ఏళ్లలో తనపై 181 కేసులు పెట్టారని, చర్లపల్లి జైలులో పెట్టి తన కుటుంబంపై కక్ష సాధించారని తెలిపారు. అయినా తాను కేసీఆర్ కుటుంబంపై ఎలాంటి కక్ష సాధింపులకు పాల్పడటం లేదన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 27న జరగనున్న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. మరుసటి రోజు కూడా ఢిల్లీలోనే ఉండి రాష్ట్రానికి సంబంధించి కేంద్రంలో ఉన్న పెండింగ్ అంశాలపై ఆయా శాఖల మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇస్తారు. అధిష్టానం పెద్దలను కలుసుకుంటారు. 28 రాత్రే హైదరాబాద్ కు తిరిగి వచ్చి 29న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు. అసెంబ్లీ సమావేశం మొదటి రోజున డిప్యూటీ స్పీకర్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఎన్నికను చేపట్టి సమావేశాన్ని జనవరి 2వ తేదీకి వాయిదా వేస్తారు. కేంద్రం ఉపాధి పథకం పేరు మార్చడంతో దీనిపై చర్చించేందుకు 27న సిడబ్ల్యూసీ సమావేశం అవుతుంది. ఆ సమావేశంలో తీసుకునే నిర్ణయాన్ని బట్టి అసెంబ్లీలోనూ జీ రామ్జీ బిల్లును చర్చకు పెట్టే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అహంకారం తలకెక్కి ఉన్మాదిలా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఆయన రాక్షస భాష, చిల్లర చేష్టలు, వెకిలి వేషాలను తెలంగాణ సమాజం గమనిస్తుందని ఎక్స్లో ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు 2028 ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. కొడంగల్ సభలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని, పాలనపై దృష్టి లేనప్పుడు, ఇచ్చిన హామీల అమలుపై ధ్యాస లేనప్పుడు, ప్రతిపక్షం నిలదీతకు సమాధానం చెప్పలేక చతికిల పడినప్పుడు వచ్చేవి ఇలాంటి రోత మాటలేనని హరీష్ రావు ధ్వజమెత్తారు. పాలమూరు బిడ్డనని చెప్పుకుంటూనే సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు గొంతు కోస్తున్నారని, తద్వారా తన సొంత జిల్లానే దగా చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర జల హక్కులను కాపాడటంలో సీఎం విఫలమయ్యారని ఆరోపించారు. నీటి హక్కులపై ప్రభుత్వం చేస్తున్న రాజీని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక రేవంత్ చిల్లర డైలాగులతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే శాసనసభ సమావేశాల్లోనూ ప్రజాక్షేత్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న జలద్రోహాన్ని ఎండగడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విచారణ అంతా ఓ పెన్ డ్రైవ్ చుట్టూ సాగుతోంది. ట్యాపింగ్ కోసం అధికారిక అనుమతులు పొందిన నెంబర్లు కొన్నే కాగా
అనధికారికంగా వేలాది ఫోన్లను ట్యాప్ చేసిన గుట్టు ఆ పెన్ డ్రైవ్ ద్వారా సిట్ చేతికి చిక్కినట్లు తెలిసింది. మావోయిస్టుల పేరిట ప్రముఖుల ఫోన్ నెంబర్లే కాకుండా ఎలాంటి అనుమతులు పొందకుండా యథేచ్ఛగా వ్యక్తుల జీవితాల్లోకి ప్రభాకర్ రావు బృందం చొచ్చుకొని వెళ్లిన వికృత క్రీడకు ఆధారాలను గుర్తించినట్లు సమాచారం. అలా 10, 100 కాదు, ఏకంగా 6,000కు పైగా నెంబర్లను ట్యాప్ చేశారని తెలిసింది. ఈ క్రమంలో సాంకేతిక ఆధారాలతో కేసు విచారణను ముందుకు తీసుకువెళ్లడానికి దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఓ మీడియా ఛానల్ యజమాని కార్యాలయంలో ఏర్పాటు చేసిన అనధికార ట్యాపింగ్ కేంద్రానికి సంబంధించిన ఆధారాలను తాజాగా సిట్ అధికారులు సమీక్షిస్తున్నట్లు తెలిసింది. సిట్ అధికారులు తాజాగా స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్ లో 6,000కు పైగా వ్యక్తుల ఫోన్ నెంబర్లు, ప్రొఫైల్స్ ఉన్నట్లు సమాచారం. ఈ ఫోన్ నెంబర్లో నాటి ప్రభుత్వ పెద్దలు పంపినవి ఎన్ని, అనధికారికంగా ఓ మాజీ మంత్రి పంపించిన ఫోన్ నెంబర్లు ఎన్ని ఉన్నాయనేది సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును భిన్న కోణాల్లో చూడాల్సిన పరిస్థితి నెలకొందని సిట్ అధికారులు చెబుతున్నారు. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో జరిగిన ట్యాపింగ్ ఒకటైతే, ప్రభాకర్ రావు బృందానికి అనధికారికంగా ఫోన్ నెంబర్లు ఇచ్చి ట్యాపింగ్ చేయించిన మాజీ మంత్రులది మరో కోణమని, వాటికి అదనంగా వ్యక్తిగతంగా ఎస్ఐబి అధికారులు ట్యాపింగ్ చేసినవి మరికొన్ని ఉన్నాయని అంటున్నారు. వీటిని ఒకదానికొకటి లింక్ చేసుకుంటూ వెళ్లడం ద్వారా ట్యాపింగ్ లక్ష్యాలను గుర్తించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ కేసులో అరెస్టైన పోలీసు అధికారుల వాంగ్మూలాల ఆధారంగా 2 మాజీ మంత్రులు, నాటి సీఎంఓ పాత్రకు సంబంధించిన ఆధారాలు లభించాయని, వాటి ఆధారంగా నోటీసులు జారీ చేసే అంశాలపై న్యాయ నిపుణులు అభిప్రాయం తీసుకోవాలని సిట్ భావిస్తున్నట్లు తెలిసింది. తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని, భయపడి అబద్దం చెప్పాల్సిన అవసరం లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. బంజారాహిల్స్ లో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నగరాభివృద్ధికి కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తున్నారని, వీటిని ప్రచారం చేసేందుకు సమగ్రాభివృద్ధి పేరిట గ్రేటర్ వ్యాప్తంగా తానే స్వయంగా పర్యటనలు చేస్తానని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే 220కి పైగా డివిజన్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్కు రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందా? బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన దానం తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానంటూ కుండబద్దలు కొట్టడం వెనుక ఉన్న మర్మం ఇదేనా? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో త్వరలోనే మరో ఉప ఎన్నిక రానుందా? ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న ఆసక్తికర చర్చ ఇది. బీఆర్ఎస్ టికెట్ పైన గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లపైన విచారణ ప్రారంభించిన శాసనసభ స్పీకర్ ఆ 10 మందికి నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. వారిలో దానం, కడియం శ్రీహరిలు తప్పించి మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు తమకు జారీ అయిన నోటీసులపై స్పీకర్కు వివరణ ఇచ్చారు. తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్ సభ్యులుగానే ఉన్నామని అఫిడవిట్ పూర్వకంగా ఆ వివరణలో పేర్కొన్నారు. ఆ 8 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లపైన విచారణను పూర్తి చేసిన స్పీకర్ వారిలో 5 ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చుతూ తీర్పును ఇచ్చారు. మరో 3పైన ఆయన తీర్పు వెలువడాల్సి ఉంది. రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి నియామకానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల రద్దుకు హైకోర్టు నిరాకరించింది. అయితే డీజీపీ ఎంపిక ప్రక్రియను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని, అర్హులైన సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి పంపించాలని ఆదేశించింది. శివధర్ రెడ్డికి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26న జీవో జారీ చేసింది. అయితే ఈ నియామకం చెల్లదని, సదరు జీవోను కొట్టివేయాలంటూ హైదరాబాద్కు చెందిన టి ధనగోపాలరావు అక్టోబర్ 10న హైకోర్టును ఆశ్రయించారు. ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో డీజీపీల నియామకంపై సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని, దాని ప్రకారం డీజీపీని తాత్కాలిక పద్ధతిలో నియమించడానికి వీల్లేదని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై జస్టిస్ పుల్లా కార్తిక్ ధర్మాసనం విచారణ చేపట్టింది. యూపీఎస్సీ తరపు న్యాయవాది అజయ్ కుమార్ వాదిస్తూ డీజీపీ పోస్టు భర్తీకి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ 25న రాష్ట్ర ప్రభుత్వం పంపిన సీనియర్ ఐపీఎస్ల జాబితాలో ఏపీకి కేటాయించిన ఐపీఎస్ అభిలాష బిస్త్ పేరు ఉండడంపై యూపీఎస్సీ అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత కోరిందని తెలిపారు. దీనివల్ల నియామకంలో జాప్యం జరిగిందని, యూపీఎస్సీ అడిగిన అన్ని వివరాలు పంపిస్తే నియామక ప్రక్రియ వేగవంతమవుతుందని తెలిపారు. జీహెచ్ఎంసీ విస్తరణ ఆర్డినెన్సులపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ విస్తరణ, సమీప పట్టణ స్థానిక సంస్థల విలీనం కోసం జీహెచ్ఎంసీ చట్టానికి సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1న జారీ చేసిన ఆర్డినెన్స్ 9, 10, 11లను సవాల్ చేస్తూ హైకోర్టులో 3 వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. తుక్కగూడ మున్సిపాలిటీకి చెందిన బరిగల రాజు దాఖలు చేసిన ఈ పిటిషన్పై చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. నేను తెలంగాణ ప్రజల బాణాన్ని, నన్ను ఎవరో ఆపరేట్ చేసే సీన్ లేదని
2029 ఎన్నికల్లో బరిలో ఉంటాం. బీఆర్ఎస్లో నేనెప్పుడూ కీలకంగా లేను. టీచర్ను కూడా బదిలీ చేయించలేకపోయాను. 5 ఏళ్లు కూడా నిజామాబాద్కే పరిమితమయ్యాను అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆమె 2వ రోజు పర్యటించారు. ప్రతిపక్ష అధికార పక్ష పార్టీలు తనను కేసీఆర్ ఇతర పార్టీలెవరో వదిలిన బాణం అంటూ వ్యాఖ్యానిస్తున్నారని, అవన్నీ నిజం కాదన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే రాయగిరి రైతులకు బేడీలు వేశారని తెలిసింది. అప్పుడు తాను ఆ పార్టీలో ఉన్నందున ఆ పాపంలో తనకు భాగం ఉన్నట్లేనని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ప్రజలకు అన్యాయం జరిగినందుకు క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. రేవంత్ రెడ్డి అంటేనే ఆర్ఎస్ఎస్ సీఎం అని, ఆయన బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన నోటీసులు ఊహాజనితమేనని, ఆ అంశంపై తాను మాట్లాడలేనని మీడియా అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు బహిరంగంగా కాంగ్రెస్ కు చెందినవారమని చెబుతూ స్పీకర్ ముందు మాత్రం తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పడం పూర్తిగా విలువల్లేని రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నారా, బీఆర్ఎస్ లో ఉన్నారా అనే దానిపై స్పష్టత లేకపోవడం సర్కారు దౌర్భాగ్యమన్నారు. తెలంగాణ రాజకీయాల్లో విలువలు క్షీణించే పరిస్థితిని తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుందని ఆరోపించారు. ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని మండిపడ్డారు. గతంలో ఫిరాయింపులను అరికట్టేందుకు ఫిరాయింపుల నిషేధ చట్టాన్ని తెచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ చట్ట ఉల్లంఘనకు పాల్పడుతుందని విమర్శించారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో ఎంఐఎం అంటకాగుతుందన్నారు. గ్రామ పంచాయతీలకు 3,000 కోట్లు వస్తాయని కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఆ నిధులు కేంద్ర ప్రభుత్వమే అందిస్తుందని ఆయన తెలిపారు. కొన్నాళ్ల కిందట సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసం కేసులో అరెస్టైన నిందితులే బెయిల్పై బయటకొచ్చి శిశువులను కొని అంగట్లో సరుకులా అమ్ముతున్నారు. నిరుపేద దంపతులకు డబ్బు ఆశ చూపి వారి పిల్లల్ని కొని లక్షల రూపాయలకు సంతానం లేని వారికి విక్రయిస్తున్నారు. ఓ ముఠాగా ఏర్పడి ఇతర రాష్ట్రాల నుంచి సైతం శిశువులను కొని తీసుకువస్తున్నారు. ఇలా 2 శిశువులను తెచ్చి విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. 20 మంది సభ్యుల ముఠాలో 11 మందిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. అరెస్టైన వారిలో 8 మంది మహిళలు ఉన్నారు. ఈ ముఠాలో కీలకమైన వెంకిపల్లి గంగాధర్ రెడ్డితో పాటు కుమ్మరి హర్షరాయ్, సంగీత బేబీ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో నిందితులు అరెస్టై బెయిల్పై బయటకు వచ్చారు. ఒక్కో శిశువును 6 లక్షల నుంచి 7 లక్షలకు సంతానం లేని దంపతులకు విక్రయిస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని మాదాపూర్ డీసీపీ రితిరాజ్ తెలిపారు. ఆమె మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. గంగాధర్ రెడ్డి ముఠాలో సభ్యులైన హర్షరాయ్, దారం లక్ష్మి, సంగీత దేబీలకు సమాచారం ఇచ్చి గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ పంపించాడు. వారు అక్కడ లేబర్ క్యాంపులో ఉంటున్న పేద దంపతుల నుంచి నెలలు నిండని మగ శిశువును కొని తెచ్చారు. ఆ శిశువును హైదరాబాద్లో విక్రయించబోతున్నారు. మరో మగ శిశువును సిద్దిపేట జిల్లా రామన్పేటలో కొన్నారు. అందుకు గంగాధర్ రెడ్డి ముఠా సభ్యులైన గూడెపు సుజాత, అనురాధ, జ్యోతి, మాధవి, శోభను పంపించాడు. వేముల బాబురెడ్డి అనే వ్యక్తి అడగడంతో గంగాధర్ రెడ్డి ఈ శిశువును మంచిర్యాలలో విక్రయించేందుకు కొన్నాడు. 2 శిశువులను విక్రయించే ప్రయత్నాల్లో ఉన్న గంగాధర్ రెడ్డి ముఠాను శంషాబాద్ ఎస్ఓటీ మియాపూర్ పోలీసులు కలిసి అరెస్టు చేశారు. ముఠా నుంచి 2 శిశువులను స్వాధీనం చేసుకుని హైదరాబాద్ శిశు విహార్కు తరలించారు. మెదక్ చర్చితో పాటు ప్రముఖ చర్చీలు క్రిస్మస్ వేడుకలకు సిద్ధమయ్యాయి. రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడంతో కొత్త కాంతులతో మెరిసిపోతుంది. మెదక్ చర్చి నిర్మించి గతేడాది 100 ఏళ్లు పూర్తి చేసుకోగా ఈ క్రిస్మస్ తో 101వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఇవాళ ఉదయం ప్రార్థనలతో చర్చిలో వేడుకలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. క్రిస్మస్ నుంచి మొదలుకొని నూతన సంవత్సరం వరకు ప్రత్యేక ప్రార్థనలు కొనసాగనున్నాయి. దాదాపు 500 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పార్కింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్రిస్మస్ సందర్భంగా రాష్ట్రంలోని క్రైస్తవులందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. యేసు ప్రభు చూపిన ప్రేమ, కరుణ, శాంతి మార్గాలు ప్రపంచ మానవాళికి ఎల్లప్పుడూ దిక్సూచిగా నిలుస్తాయని కొనియాడారు. క్రీస్తు బోధనలను అనుసరిస్తూ రాష్ట్రంలోని అన్ని మతాల సంక్షేమం, సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రజా ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుందని తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చారిత్రాత్మక మైలురాయిని తాకింది. వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల్లో అత్యంత భారీ బరువైన LVM-3 M6 బాహుబలిని విజయవంతంగా ప్రయోగించి రికార్డు సృష్టించింది. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థ కోసం దాదాపు 6,000 కిలోల బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఎర్త్ ఆర్బిట్
LEOలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో ఇస్రో LVM-3 రాకెట్ ప్రయోగాల్లో 9వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కాగా భారత భూభాగం నుంచి ప్రయోగించిన అతిపెద్ద వాణిజ్య రాకెట్ ఇదేనని, ఇది ఈ సీజన్ గిఫ్ట్ అని ఇస్రో చైర్మన్ నారాయణ్ అభివర్ణించారు. ఈ ఉపగ్రహం ద్వారా ప్రపంచంలో ఎక్కడున్నా అంతరిక్షం నుంచే 4G, 5G వాయిస్, వీడియో కాల్స్, సందేశాలు, స్ట్రీమింగ్, డేటా వంటి వాటిని ఎవరైనా ఏ సమయంలో అయినా పొందేందుకు అవకాశం ఉంటుంది. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్, ఇస్రోకి చెందిన వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. LVM-3 M6 రాకెట్ నిన్న ఉదయం 8:55 సమయంలో నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకువెళ్లింది. AST స్పేస్ మొబైల్ సంస్థకు చెందిన ఉపగ్రహానికి బ్లూబర్డ్ బ్లాక్ 2 పేరును నిర్ధారించడం వెనుక ఓ ఆసక్తికర విషయం ఉంది. గగనంలో విహరించే పక్షులకు హద్దులు లేనట్టే ఈ ఉపగ్రహం ద్వారా వచ్చే పుంజాలకు కూడా ఎలాంటి గ్రౌండ్ టెర్మినల్లు, ప్రత్యేక ఏర్పాట్లు అవసరం లేదని, అంతేకాదు పక్షులకు ఎలాంటి స్వేచ్ఛ ఉంటుందో అదేవిధంగా ఈ ఉపగ్రహం ప్రపంచ కమ్యూనికేషన్ కనెక్టివిటీకి స్వేచ్ఛగా సిగ్నల్ను పంపిస్తుంది. అందుకే బ్లూబర్డ్ పేరు పెట్టారు అని అన్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎక్కువ రోజులు చలి కొనసాగుతుంది. డిసెంబర్ ప్రారంభంలోనే ఉత్తరాదిలో మొదలైన చలి తీవ్రత తమిళనాడు వరకు విస్తరించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు రోజుల తరబడి సింగిల్ డిజిట్లోనే నమోదవుతున్నాయి. ఉత్తరాది నుంచి దక్షిణ భారతం వరకు ఈ నెల తొలివారం నుంచి నెలకొన్న అధిక పీడనం, సైబీరియా నుంచి వస్తున్న అతి శీతల గాలులు దక్షిణాది వరకు విస్తరించేందుకు దోహదం చేస్తుందని వాతావరణ నిపుణుడు ఒకరు పేర్కొన్నారు. ఇంకా ఉత్తరాది మీదుగా పయనించే వెస్టర్న్ డిస్టర్బెన్స్ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో ఒక మోస్తారుగా వర్షాలు కురుస్తున్నాయి తప్ప పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వరకు విస్తరించలేదు అని అన్నారు. ఈ ప్రభావంతో ఉత్తర వాయువ్య భారతం నుంచి శీతల గాలులు తమిళనాడు వరకు వీస్తుండటంతో పలుచోట్ల రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావం డిసెంబర్ తొలివారం తర్వాత కనిపించడం లేదు. అంటే రెండో వారం నుంచి వర్షాలు లేవు. బహుశా వాతావరణంలో మార్పుల ప్రభావంతోనే ఈ ఏడాది చలి తీవ్రత పెరగడానికి కారణంగా విశ్లేషించారు. కోస్తా, రాయలసీమలో చలి తీవ్రత